అందరికీ నమస్కారము. ఇక మనం మొదలు పెట్టేద్దాం ఈ చాప్టర్ సెట్స్. ఓకేనా? సో అసలు ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే అసలు ఈ సెట్ అంటే ఏంటి, ఇక ఒక ఎలిమెంట్ సెట్లో ఉంటే ఏమవుతుంది, ఒక ఎలిమెంట్ సెట్ లోపల లేకపోతే ఏమవుతుంది అంటే బిలాంగ్స్ టు, డస్ నాట్ బిలాంగ్స్ టు, అదే మనం కవర్ చేయబోతున్నాం. సెట్ అంటే ఏంటి బాగా డీటెయిల్డ్గా అర్థం చేసుకోబోతున్నాం. సో జాగ్రత్తగా వినండి, ఇక నాతో పాటు ఉండండి ఆఖరి వరకు. సరే, సెట్ అంటే ఏంటి? అ సెట్ ఈజ్ అ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. అంటే ఏంటి సెట్ కూడా, జాగ్రత్త వినండి, సెట్ అనేది ఒక కలెక్షన్, సరేనా? ఒక కలెక్షన్. కానీ ఎలాంటి కలెక్షన్? వెల్ డిఫైన్డ్ అంటే నీట్గా ఒక డెఫినేషన్ ఉందన్నమాట దానికి. అంటే మామూలు కాదండోయ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఆర్డినరీ కలెక్షన్, ఇట్ ఈస్ అ వెల్ డిఫైన్డ్ కలెక్షన్. అంటే మనం ఎన్నో కలెక్షన్ చూస్తాం లైఫ్లో, కానీ ఆ ప్రతి ఒక్క కలెక్షన్ని మనం సెట్ అనలేము. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నంబర్స్లో కూడా ఉన్నాయి. సో మనం ఎగ్జాక్ట్గా చెప్పగలగాలి సెట్ అంటే ఇట్ ఈస్ అ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఫైన్, నీట్గా డెఫినేషన్ ఉండాలి. అదంటే ఏంటి మీకు ఎగ్జాంపుల్స్ నుంచి చూపిస్తాను. నేను ఎగ్జాంపుల్స్ చూస్తే మీకే క్లారిటీ వస్తుంది అసలు ఏంటి అన్నది. మొదటి ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్, ఆడ్ న్యాచురల్ నంబర్స్ లెస్ దాన్ 10. ఇది ఒక సెట్ అండి. ఎలా? ఎందుకు? నీట్గా డిఫైన్ అయి ఉంది. అంటే నీట్గా డిఫైన్ అయి ఉండడం ఏంటంటే నా సెట్లో ఏం ఎలిమెంట్స్ ఉంటాయి, నేను ఇంకేదన్నా ఎలిమెంట్ ఆ సెట్లో పెట్టొచ్చా పెట్టకూడదా అన్నది కూడా మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, నా సెట్ ఏంటి? ఆడ్ న్యాచురల్ నంబర్స్ లెస్ దాన్ 10. ఫస్ట్ న్యాచురల్ నంబర్స్ ఏంటి? 1 2 3 4 5 6 అవన్నీ కదా. ఆడ్ న్యాచురల్ నంబర్స్ ఏమవుతాయి? 1 3 5 7 9 11 అలా. కానీ ఇంకేమన్నారు? లెస్ దాన్ 10. అంటే ఏంటి? ఇది ఒక కలెక్షన్ ఆఫ్ నెంబర్స్. అంటే ఏమవుతుంది నాకు? 1 3 5 7 9 అంతే. 1 3 5 7 9 చూసారా? నాకు ఒక కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ ఉంది. ఇంకా అది జస్ట్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 10. అంటే నీట్గా డిఫైన్ అయి ఉంది. అంటే దీని అర్థం ఏంటి? నేను ఇంకేదైనా పెట్టాలా వద్దా అన్నది ఒకటి నాకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఈ సెట్లో 11 పెట్టొచ్చా? పెట్టలేను. ఎందుకంటే అది ఒక ఆడ్ న్యాచురల్ నెంబర్ కరెక్టే, కానీ అది 10 కంటే తక్కువ కాదు, 10 కంటే తక్కువ కాదు. అందుకే నేను 11ని ఈ సెట్లో పెట్టలేను. అంటే సెట్ అంటే ఏంటి? వెల్ డిఫైన్డ్ అంటే ఏంటి? మనము ఒక ఎలిమెంట్ని దాంట్లో పెట్టొచ్చా వద్దా, ఒక ఆబ్జెక్ట్ని దాంట్లో పెట్టొచ్చా వద్దా, ఒక మెంబర్ని దాంట్లో పెట్టొచ్చా వద్దా అన్నది మనకు క్లారిటీ వస్తుంది. ఇది అర్థం చేసుకోండి. ఇది అర్థం చేసుకుంటే ముందు అర్థమవుతుంది. ఎందుకంటే సెట్స్ ఆధారంగా మీకు రిలేషన్స్ ఉంటుంది, రిలేషన్స్ ఆధారంగా ఫంక్షన్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఆధారంగా లిమిట్స్ ఆధారంగా అలా క్యాలిక్యులస్ మొత్తం అంటే చూసారంటే అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, రివర్స్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు రివర్స్ ఆఫ్ ఇండియా ఏమేమి ఉంటాయి మనకు తెలుసు. గంగా, యమున, కావేరి, కృష్ణ, ఎక్సెట్రా. ఇప్పుడు అమెరికాలో రివర్ ఉందండి, అమెజాన్. దాన్ని తెచ్చి నేను ఈ సెట్లో వెయ్యలేను, ఎందుకంటే నా సెట్ రివర్స్ ఆఫ్ ఇండియా. దీంట్లో అమెజాన్ ఉండదు. అంటే నాకు ఏముంటుంది ఏం ఉండదో కూడా తెలుస్తుంది ఒక సెట్లో. అర్థమవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్, వేరియస్ కైండ్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. అంటే ట్రయాంగిల్స్ మీరు చూసారంటే, ఒకవేళ సైడ్స్ని బట్టి చూసారంటే స్కేలిన్ అంటే అన్ని 3 సైడ్స్ అన్ఈక్వల్, అంటే ఏవి ఈక్వల్ కావు. ఐసోస్లెస్ అంటే 2 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఇంకా ఈక్విలేటరల్ అంటే అన్ని 3 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అక్యూట్ యాంగిల్ అంటే ఏంటి? అన్ని యాంగిల్స్ లెస్ దాన్ 90 డిగ్రీస్. అబ్ట్యూస్ యాంగిల్ అంటే ఒక యాంగిల్ గ్రేటర్ దాన్ 90 డిగ్రీస్. రైట్ యాంగిల్ అంటే ఒక యాంగిల్ 90 డిగ్రీస్ ఈక్వల్ ఉంటుంది ట్రయాంగిల్లో. సో ఇలా ఇప్పుడు నేను ఈ సెట్లో తీసుకొచ్చి స్క్వేర్ రెక్టాంగిల్ వేయలేను. అర్థం చేసుకోండి. ఓకేనా? చలో, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 210. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 210 అంటే ఫ్యాక్టర్ అంటే ఏంటి? సరే, ఫ్యాక్టర్ అంటే ఏంటి మర్చిపోయాను. మీకు గుర్తుంది ఆ ఫ్యాక్టర్ అంటే? ఫ్యాక్టర్ ఈజ్ సంథింగ్ విచ్ డివైడ్స్ దిస్ నెంబర్. డివైడ్స్ అంటే రిమైండర్ జీరో పెడుతుంది. ఏమేమి ఉంటాయి? సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి? మాకు ఎప్పుడో చిన్నప్పుడు టీచర్ నేర్పించారండి, మీకు నేర్పించుంటారు, కానీ గుర్తుంటే మంచిది. చూడండి, సో ఇదొక ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివైడ్ చేస్తే 105 వస్తుంది. ఆ తర్వాత 5 ఉంది కాబట్టి 5తో డివైడ్ చేస్తే 21. ఆ తర్వాత 3 7 1. సో నా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 2 3 5 7. అంటే 1ని నేను తీసుకోవద్దు. 1 ఒక ఫ్యాక్టర్ కానీ ప్రైమ్ ఫ్యాక్టర్ కాదు. అర్థం చేసుకోండి, 1 ఒక ఫ్యాక్టర్ కానీ ప్రైమ్ ఫ్యాక్టర్ కాదు. 2 3 5 7 నా ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో
అర్థమవుతున్నాయి. అంటే వెల్ డిఫైన్డ్ అంటే దాని అర్థం ఇదే, మీకు దాని లోపల ఏముంటాయో క్లియర్గా తెలుసు, ఇంకేదన్నా పెట్టాలా వద్దా అన్నది కూడా మీకు తెలుసు. క్లారిటీ వస్తుందా సెట్ అంటే ఏంటో? నెక్స్ట్, స్టూడెంట్స్ విత్ ఇన్ 2 meter రేడియస్ ఫ్రమ్ ద ప్లేస్ యూ సిట్ ఇన్ యువర్ క్లాస్, సిట్ అండ్ లిసన్ ఇన్ యువర్ క్లాస్. అంటే మీ క్లాస్లో మీకు టీచర్ ఒక ప్లేస్ అసైన్ చేస్తారు కదా, అంటే నువ్వు ఇక్కడే కూర్చోవాలి అని. ఆ కూర్చున్న ప్లేస్ నుంచి మీరు 2 meter రేడియస్లో కొందరు ఫ్రెండ్స్ ఉంటారు మీకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ని తీసుకున్నా, రఫ్గా రాహుల్, అతనికి 2 meter రేడియస్లో వీళ్ళందరూ ఉన్నారు, రామ్, శ్యామ్, ఘన్శ్యామ్, రాధేశ్యామ్ ఎక్సెట్రా. ఓకేనా? కిరణ్ ఎవరో ఒక స్టూడెంట్, ఆయన చుట్టుపక్కల వీళ్ళందరూ ఉన్నారు. సో అది కూడా ఒక సెట్టే కదా, అది కూడా ఒక కలెక్షన్, ఇంకా వెల్ డిఫైన్డ్. అంటే 2 meter రేడియస్లో ఉన్నారు, 2 meter రేడియస్ దాటి ఎవరు ఉంటే వాళ్ళు ఈ సెట్లో ఉండరు. అర్థమవుతుందా? ఫైన్. నెక్స్ట్, సో వీ కెన్ డిసైడ్ ఇఫ్ వీ కెన్ పుట్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ద సెట్ ఆర్ నాట్. అంటే మనకు తెలుస్తుంది, నేను మళ్ళీ 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 చెప్పేది ఇదే, మనము ఒక ఆబ్జెక్ట్ని సెట్లో పెట్టాలో వద్దు అన్నది తెలుస్తుంది. ఓకేనా? అది సెట్ కరెక్ట్ డెఫినేషన్ ఏంటి. ఓకే, నేను ఇంతవరకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. అంటే సెట్ ఆఫ్ కలర్స్ ఇన్ అ రెయిన్బో, అదొక ఎగ్జాంపుల్. అదే విబ్జిఆర్ వస్తుంది, వైలెట్, ఇండిగో. అంటే ఇప్పుడు మీరు దాంట్లో సడన్గా బ్లాక్ తెచ్చిపెట్టారు, బ్లాక్ రెయిన్బోలో మనకు బ్లాక్ దొరకదు. ఓకేనా? ఫైన్. సో అలా అన్నమాట. ఇప్పుడు మీ వంతు కూడా కాస్త గివ్ సమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెట్స్ ఇన్ ద కమెంట్స్ బాక్స్. అంటే మీకు తెలిసిన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. అంటే లైక్ కలెక్షన్ ఆఫ్ స్టేషనరీ ఇన్ మై పౌచ్, అలాంటివి ఏమైనా మంచి మంచి ఎగ్జాంపుల్స్ ఇవ్వండి, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. ఉట్టి నెంబర్స్ ఇవ్వకండి, న్యాచురల్ నెంబర్స్ more than 5 and less than 10 అలాంటివి ఇవ్వకండి. ఓకే, ఏదన్నా మంచి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. అండ్ అంటే ఎవరు రాసినా మీ గురించి అది కరెక్ట్గా ఉండాలి. అంటే జాగ్రత్త వినండి. ఇప్పుడు సపోజ్ రివర్స్ ఆఫ్ ఇండియా మీరు ఏ వ్యక్తి కన్నా ఇవ్వండి, తప్పకుండా ఇవే రాస్తారు. అంటే ఎన్నో ఉన్నాయి రివర్స్, కొన్నే నేను రాసింది ఇక్కడ, తప్పకుండా ఎవరు రాసినా అదే వస్తుంది, అదే రాస్తారు. అర్థమవుతుందా? సో ఇప్పుడు కూడా నేను చెప్పాను కదా, ఒక మీ క్లాస్లో కిరణ్ అనే అతను 2 meter రేడియస్లో ఎవరెవరు ఉన్నారో అందరూ అదే రాస్తారు, కిరణ్కి 2 meter రేడియస్లో వీళ్ళే ఉంటారు అని, ఇంకెవ్వరు లేరు. అర్థమవుతుందా? ఎవరు రాసినా ఆన్సర్ అదే వస్తుంది. ఇదన్నమాట. సో అలాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వండి, ఇవ్వచ్చు. కొన్ని కలెక్షన్స్ విచ్ ఆర్ సెట్స్ ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. సో మీకు టాపిక్ అర్థమవుతుంది అన్న ఆశతో ఇక ముందుకు వెళ్దాం. చలో, ఎగ్జాంపుల్స్ ఆఫ్ కలెక్షన్స్ విచ్ ఆర్ నాట్ సెట్స్. అంటే సెట్ అంటే ఏంటో తెలుసుకున్నాం మనం ముందు. ఇప్పుడు ఏవైతే సెట్ కాదో అది కూడా తెలుసుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ద కంట్రీ. ఓకే, అసలు ఎలా నిర్ణయించగలం ఒకరు బెస్ట్ బ్యాట్స్మెనా కాదా అన్నది? మీరే చెప్పండి. అసలు ఎలా నిర్ణయించగలం ఒకరు బెస్ట్ బ్యాట్స్మెన్? మనకి ఇలాంటి బ్యాట్స్మెన్స్ కావాలంటే వాళ్ళు 20 సెంచరీలు కొట్టారు ఇంటర్నేషనల్ క్రికెట్లో, అలాంటి బ్యాట్స్మెన్స్ యొక్క సెట్ మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. కానీ బెస్ట్ బ్యాట్స్మెన్ అన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రైటీరియా ఉంటుంది. అంటే ఇది వెల్ డిఫైన్డ్ కాదు. ఇలా బెస్ట్, వర్స్ట్ ఇలాంటివన్నీ మనం జనరల్గా సెట్స్ అవ్వవు. ఎందుకంటే మనకు తెలియదు అనమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. నా దృష్టిలో విరాట్ ఇంకా కోహ్లీ, అంటే విరాట్ కోహ్లీ ఇంకా రోహిత్ శర్మ అనుకుంటారు. ఇంకొందరు ఇంకెవరెవరో అనుకుంటారు. నా దృష్టిలో వీళ్ళు బెటర్ అనుకుంటారు. అలా మీకు అర్థమవుతుందా? నెక్స్ట్, సో గుడ్ చిల్డ్రన్ ఇన్ అ క్లాస్. ఇది మీరు ఎప్పుడు వింటూ ఉంటారు కదా మీరు క్లాస్లో, చిల్డ్రన్ ఇఫ్ యూ బీ సైలెంట్ యూ విల్ బీ గుడ్ చిల్డ్రన్. మీరు మంచి పిల్లలు కదా, మంచి పిల్లలు అయితే సైలెంట్గా ఉండాలి. ఇలా మీ టీచర్ అంటూ ఉండొచ్చు అప్పుడప్పుడు. కానీ గుడ్ చిల్డ్రన్ ఇన్ అ క్లాస్, ఇప్పుడు మీ క్లాసే ఉంది సపోజ్, మీ క్లాస్లో ఒక్కొక్క టీచర్కి గుడ్ చిల్డ్రన్ ఒక్కొక్కలా ఉండొచ్చు. ఎలా? కొందరికి గుడ్ చిల్డ్రన్ ఏమో మంచిగా చదివితే చాలు, కాస్త అల్లరి చేసినా ఓకే. కొందరికి ఏంటి, అల్లరి చేస్తే అస్సలు నచ్చరు, మాకు అల్లరి చేయని వాళ్ళే గుడ్ చిల్డ్రన్ అంటారు. సో ఇది కూడా సెట్ కాదు, డెఫినిషన్ క్లియర్గా లేదు దీనిది. అమేజింగ్ పీపుల్ ఆఫ్ ద స్కూల్, అంటే మీ స్కూల్లో అమేజింగ్ పీపుల్ యొక్క సెట్, అంటే ఒక కలెక్షన్ని కూడా సెట్ అని అనలేము, అదొక కలెక్షన్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అవుతుంది, కలెక్షన్ అనొచ్చు కానీ, బట్ యూ కెనాట్ సే ఇట్ ఈస్ అ సెట్. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కలెక్షన్ ఇస్తారు. కొందరి ప్రకారము డాన్సింగ్ చేసే వాళ్ళు అమేజింగ్ అంటారు, ఇంకొందరేమో సింగింగ్ చేసే వాళ్ళు అమేజింగ్ అంటారు, ఇంకొందరేమో ఇంకేదో అంటారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రైటీరియా. ఇంకొందరేమో మాకు బాగా చదివే వాళ్ళే, అంటే జేఈ ఐఐటి కొట్టే వాళ్ళే మాకు అమేజింగ్. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన విధానం ఉంటుంది. సో మనం అందరినీ పోల్చలేమన్నమాట దీంట్లో. మీకు అర్థమవుతుందా?
ఆలోచన ఒకేలా ఉండదు. సో ఇప్పుడు మీ పని కింద కమెంట్స్ బాక్స్లో ఏవైతే సెట్ కాదు అంటే ఏదైతే సెట్ కాదో అలాంటి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. ఇన్వాల్వ్ అవ్వండి అబ్బా. ఎన్నాళ్ళు కేవలం వింటూ ఉంటారు, మర్చిపోతారు. అరే 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 విని కాస్త ఆలోచించండి, బుర్రకు కాస్త పని చెప్పండి. అన్నీ నేనే చేయాలి, అన్నీ మీరే చేయండి సార్, మేము జస్ట్ వింటాం, విని పడుకుంటే అలా చేస్తే ఇంకా మీకు సబ్జెక్ట్ వచ్చినట్టే. కాస్త పని చేయండి. ఏదో కాస్త రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. ఇక్కడ నేను కొన్ని ఇచ్చాను కదా, హింట్ కూడా ఇచ్చాను, బెస్ట్ వర్స్ట్ ఇలాంటివి ఉండొద్దు. సో అలాంటివి కాస్త ఎగ్జాంపుల్స్ ఇవ్వండి, ఇన్వాల్వ్ అవ్వండి, పార్టిసిపేట్ అవ్వండి, మీరు బాగుపడతారు. ఓకే, చలో ఇప్పుడు కొన్ని నంబర్ సిస్టంలో ఉన్న సెట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్. ఓకే, దీనికి ఏదైనా డెఫినేషన్ ఉందా? సార్ మాకు న్యాచురల్ నెంబర్స్ అంటే 1, 2, 3, 4, 5 అవన్నీ తెలుసు, కానీ దీనికి ఒక డెఫినేషన్ ఉందా? ఉందండోయ్. న్యాచురల్ నెంబర్స్ అంటే కౌంటింగ్ నెంబర్స్. ఓకే, ఇప్పుడు మీరు లెక్క ఎలా పెడతారు? 1, 2, 3, 4, 5, 6 అలానే కదా లెక్క పెట్టేది. సో న్యాచురల్ నెంబర్స్ అంటే కౌంటింగ్ నెంబర్స్, దానికి ఒక డెఫినేషన్ ఉంది. సో కౌంటింగ్ మనం ఎలా వేస్తాం? 1, 2, 3, 4 కదా. సో అవి న్యాచురల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే ఏంటి? హోల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0. ఇప్పుడు మీరు హోల్ నెంబర్స్లో -1, -2 ఉంటాయా? ఉండవు. అందుకే క్లియర్ డెఫినేషన్ ఉంది దాంట్లో, ఏం ఉండాలి ఏం ఉండొద్దు అన్నది. అందుకే హోల్ నెంబర్స్ని మనం సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ అంటాం, మనం కలెక్షన్ ఆఫ్ హోల్ నెంబర్స్ అనము. ఎందుకంటే ఒక క్లియర్ కట్ డెఫినేషన్ ఉంది. ఫైన్. ఇంటీజర్స్లో తెలుసుగా, న్యాచురల్ నెంబర్స్ అండ్ నెగటివ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ 0. ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ ఇంటీజర్స్లో మీకు -3, -4 అవన్నీ దొరికేస్తాయి, కానీ 4/5, 3/7 అలాంటివి దొరకవు, ఫ్రాక్షన్స్ ఉండవు. ఓకే, నెక్స్ట్ సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ఇది మీరు 10th క్లాస్లో బాగా చదువుకుంటాండి. అంటే మీకు ప్రశ్న కూడా వచ్చుండేది, షో దట్ రూట్ 2 is irrational, షో దట్ రూట్ 5 is irrational. ఇలాంటి ప్రశ్న మీకు వచ్చుండేదేమో మ్యాథ్స్ మీ 10thలో, SSC, CBSE ఏ బోర్డ్ అయినా ఈ ప్రశ్న అయితే ఉంటుంది నాకు తెలిసినంత వరకు అయితే. సరే మరి, సో సెట్ ఆఫ్, అసలు రేషనల్ నెంబర్ అంటే ఏంటి? రేషనల్ నెంబర్ అంటే ఎనీ నెంబర్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఇన్ విచ్ p and q are integers and q is not equal to 0. అలాంటి నెంబర్స్ని మనం రేషనల్ నెంబర్స్ అంటాం. అవి ఏంటి మీకు తెలుసు ఎగ్జాంపుల్స్? 1/4, 3/7, -8/9, ఎక్సెట్రా. సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ అంటే రేషనల్ నెంబర్స్ ఇంక ఇర్రేషనల్ నెంబర్స్ కలిపితే మనకు రియల్ నెంబర్స్ వస్తాయి. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటి? డెఫినేషన్ ఏమైనా ఉందా కాంప్లెక్స్ నెంబర్స్కి? ఉందండి. కాంప్లెక్స్ నెంబర్ డెఫినేషన్ ఏంటి? డెఫినేషన్ ఏంటంటే నంబర్స్ ఆఫ్ ద ఫార్మ్ a+ib. ఇది మీకు కాంప్లెక్స్ నెంబర్స్, ఐ థింక్ 4th చాప్టర్లో ఉంది మీకు a+ib. Numbers of the form a+ib where a and b are real numbers are called complex numbers. కాంప్లెక్స్ నెంబర్స్ ఎలా అంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అనమాట. దీంట్లో అన్నీ వస్తాయి. ఓకే, సరే ముందుకెళ్దాం. సో ఎలాగో సెట్ గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చాను కాబట్టి దాంతోపాటు మనం జనరల్గా వాడే సెట్స్ అంటే మీరు ఏ టాపిక్లో వచ్చినా రియల్ నెంబర్స్ అన్నది వాడతారు, రేషనల్ నెంబర్స్ అనేవి వాడుతూ ఉంటారు. అందుకే ఒక చిన్న రివిజన్ ఇచ్చాను. హోయ్. సరే ముందుకు వెళ్దాం. సో ఇంకేంటి, ఆబ్జెక్ట్స్, ఎలిమెంట్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ ఎ సెట్ ఆర్ సినానిమస్ వర్డ్స్. సినానిమస్ అంటే పర్యాయ పదాలు అనుకోండి. ఓకేనా? అంటే ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఒక సెట్ ఉంది 1, 2, 3, 4, 5. సో 1, 2, 3, 4, 5 ఆర్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్ అనొచ్చు, లేదా ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద సెట్ అనొచ్చు, లేదా మెంబర్స్ ఆఫ్ ద సెట్ అనొచ్చు. ఏది అన్నా పర్లేదు. అర్థమవుతుందా? ఫైన్. నెక్స్ట్, సెట్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్. అంటే తెలుసుగా, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ జెడ్. ఇందాక మీరు చూసారు కదా, మనం నేషనల్ నెంబర్స్ ఒక సెట్ ఏమో క్యాపిటల్ ఎన్ తో డినోట్ చేస్తాం, ఇంటీజర్స్ ఏమో క్యాపిటల్ జెడ్ తోటి, రేషనల్ నెంబర్స్ ఏమో క్యాపిటల్ క్యూ తోటి. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే బిలాంగ్స్ టు అండ్ డస్ నాట్ బిలాంగ్ టు. ఓకే, ఫైన్. అంటే మీరు అప్పుడప్పుడు ఇలా చేస్తుంటారు కదా, అంటే ఇది నా పెన్, దిస్ బిలాంగ్స్ టు మీ, దిస్ డస్ నాట్ బిలాంగ్ టు యూ, అలా అంటారు కదా. సో అలాంటిదే కాస్త బిలాంగ్స్ టు అండ్ డస్ నాట్ బిలాంగ్స్ టు. అంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే బేసికల్గా ఒక సెట్లో ఒక ఎలిమెంట్ ఉందంటే ఆ ఎలిమెంట్ వి సే దట్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు ద సెట్, అంతే. ఇప్పుడు క్యాపిటల్ ఏ అనే ఒక సెట్లో స్మాల్ ఏ అనే ఒక ఎలిమెంట్ ఉంది, అప్పుడు ఏమంటాం? ఏ బిలాంగ్స్ టు ఏ అంటాం. ఇంక ఇలా రాస్తాం, సింబాలిక్గా మనం ఇలా రాస్తాం. సరేనా? మరి ఇంకా నెక్స్ట్
ఒకవేళ బి లేదనుకోండి ఎలిమెంట్ ఏలో మనం ఏం రాస్తాం, బి డస్ నాట్ బిలాంగ్ టు, ఇంకా సింబాలికల్గా ఇలా రాస్తాం, అలాగే మరి నెక్స్ట్ సపోజ్ మనకు సెట్ ఉంది క్యాపిటల్ ఏ 1 2 3 4 5, దీంట్లో 2 ఉంది కదా, సో ఏమని రాస్తామంటే 2 బిలాంగ్స్ టు ఏ. దీంట్లో 7 అనే ఎలిమెంట్ ఉందా, 1 2 3 4 5, 7 కనిపించట్లేదు, సో 7 డస్ నాట్ బిలాంగ్ టు ఏ. ఓకే ముందుకు వెళ్దాం. ఓకే మరి ఇప్పుడు ఏంటంటే నేను అరౌండ్ 10 క్వశ్చన్స్ ప్లాన్ చేశాను మీకోసము. 10 క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా చెప్పగలిగారంటే మీరు కమెంట్స్ బాక్స్లో చెప్పండి, సార్ నాకు అన్ని 10కి 10 వచ్చాయి, ఇంకా మిమ్మల్ని మీరు షాబాషి ఇచ్చుకోండి నేను బాగా చేశాను అన్నది. ఈ 10 క్వశ్చన్స్ అంటే జస్ట్ క్వశ్చన్ చూపెట్టగానే ఒక్క సెకండ్ పాజ్ చేసి ఆలోచించండి, ఆన్సర్ మీకు మీరే అనుకోండి. ఒకవేళ మ్యాచ్ అయితే ఎస్, సో మీకు 10లో ఎన్ని కరెక్ట్ వచ్చాయో చెప్పండి కమెంట్స్ బాక్స్లో. 10లో 10 కరెక్ట్ వచ్చాయా, 9 కరెక్ట్ వచ్చాయా, 8 కరెక్ట్ వచ్చాయి. ఇప్పటిదాకా నేను చెప్పిన కాన్సెప్ట్ సరిగ్గా విన్నారంటే ఈ క్వశ్చన్స్ చేయొచ్చు. ఫైన్. సో వి అనేది ఒక సెట్ ఆఫ్ వవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. మీకు తెలుసుగా వవెల్స్ అంటే ఏంటో. చలో సో క్వశ్చన్ 1, బి అన్నది విలో ఉంటుంది, ట్రూ ఆర్ ఫాల్స్? పాజ్ చేసి ఆలోచించండి. సో వవెల్స్ అంటే ఏంటి, AEIOU. సో బి ఉందా విలో, లేదు, సో ఇది ఫాల్స్. ఒకవేళ మీకు ఫాల్స్ అయితే అంటే ఫాల్స్ అని ఆన్సర్ ఇచ్చారంటే కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఓ అన్నది విలో ఉంది, ట్రూ ఆర్ ఫాల్స్? పాజ్ చేసి ఆలోచించండి. ఓ అన్నది విలో ఉంది, ఎస్, ఓ అన్నది విలో ఉంది, ట్రూ. ఓ అన్నది విలో ఉంది, ఫైన్, ట్రూ. సో నెక్స్ట్, సో క్యూ అన్నది సెట్ ఆఫ్ ఆల్ రేషనల్ నెంబర్స్. ఇప్పుడు ఏంటంటే -0.6 బిలాంగ్స్ టు క్యూ, ట్రూవా ఫాల్సా? పాజ్ చేసి ఆలోచించండి. ఎస్ అవును, ఇది బిలాంగ్స్ టు క్యూ. ఎందుకంటే నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే -0.6 అంటే -6/10 అంటే -p/q ఫామ్లోనే, అంటే p/q ఫామ్లో నేను దీన్ని రాసుకోవచ్చు. సో అందువలన ఇది ఒక రేషనల్ నెంబర్. సో ఆన్సర్ ట్రూ. నెక్స్ట్ 3.142 అన్నది ఒక రేషనల్ నెంబర్, ట్రూవా ఫాల్సా? పాజ్ చేసి ఆలోచించండి. ఎస్ ఇది ఒక రేషనల్ నెంబర్. మరోసారి దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు అంటే 3142/1000 ఇలా రాసుకోవచ్చు. ఓకేనా, సో అది ట్రూ. నెక్స్ట్ 5.777 ... బిలాంగ్స్ టు క్యూ, ట్రూ ఆర్ ఫాల్స్? పాజ్ చేసి ఆలోచించండి. ఇది రావట్లేదా చూడండి, ఇలాంటివి మీరు చేసి ఉంటారు 10th క్లాస్లో. ఎక్స్ అనుకోండి ఈ నెంబర్ని, 10x ఏమవుతుంది 57.7777 అండ్ సో ఆన్ వెళ్ళిపోతుంది. ఓకే నెక్స్ట్, సో ఇప్పుడు ఏం చేయాలంటే 10x - x చేయండి, అంటే ఇది మైనస్ ఇది, సో 57.777 - 5.777. సో ఈ డెసిమల్ పార్ట్ అంతా పోతుంది, 57 - 5 ఎంత 52, సో 9x వచ్చేసి 52, x వచ్చేసి 52/9. సో నేను దీన్ని ఒక p/q ఫామ్లో రాయగలుగుతున్నాను. సో ఎస్ ఇది కూడా ఒక దిస్ బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్. సో మన ఆన్సర్ వచ్చేసి ట్రూ. ఇప్పటి వరకు 5 అయిపోయాయి, మీకు కరెక్ట్ అవుతుందన్న ఆశతోటి ఇక ముందుకు వెళ్తున్నాను. నెక్స్ట్, సో నెక్స్ట్ కలెక్షన్స్ వచ్చేసి సెట్స్ గురించి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెట్స్? సో కలెక్షన్ ఆఫ్ శారీస్ ఆఫ్ యువర్ మదర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు కిరణ్, వాళ్ళ మమ్మీ యొక్క శారీ కలెక్షన్, అదొక సెట్టా కాదా? ఆలోచించండి. ఓకే, సో ఆన్సర్ ఇస్ ఎస్. ఎందుకంటే మీ మమ్మీ యొక్క శారీ కలెక్షన్ మీకు తెలుసుగా. ఇప్పుడు ఎక్కడో మీరు చందన బ్రదర్స్కి వెళ్ళి అక్కడ ఒక చీర పట్టుకొని మీ మా మదర్ అనలేరు కదా. అది మీ మమ్మీ దగ్గర ఉన్న శారీస్ ఏంటో ఒక సెట్, ఆ కలెక్షన్ అది కూడా ఒక సెట్టే కదా, ఉంటుంది ఉండదు, అంతే సింపుల్. నెక్స్ట్, కలెక్షన్ ఆఫ్ గుడ్ లుకింగ్ కాక్రోచెస్ ఆన్ ఎర్త్. ఓకే, కాక్రోచెస్ కమ్యూనిటీలో కొన్ని అందగాళ్ళు ఉంటారు, కొందరు అందగాళ్ళు అందగత్తెలు ఉంటారు. సో వాటి యొక్క కలెక్షన్ని ఒక సెట్ అనొచ్చా అనలేమా చెప్పండి? నో, ఎందుకంటే గుడ్ లుకింగ్ అని ఎలా చెప్తామంటే వాటి కమ్యూనిటీలో గుడ్ లుకింగ్ బ్యాడ్ లుకింగ్ ఉండొచ్చు, కానీ మన క్రైటీరియా ఉండాలి కదా. ఇప్పుడు మన మనుషుల్లో కూడా గుడ్ లుకింగ్ బ్యాడ్ లుకింగ్ అన్నది రిలేటివ్ టర్మ్ కదా. కొందరు ఇలా బాగున్నారు అనిపిస్తారు, కొందరికి బాగాలేదు అనిపిస్తారు లుక్స్లో. సో ఇట్స్ ఎ రిలేటివ్ టర్మ్, హెన్స్ ఇట్ ఇస్ నాట్ అ సెట్. డెఫినిషన్ బాగాలేదు, నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, డెఫినిషన్ కరెక్ట్గా ఉండాలండి. సో కలెక్షన్ ఆఫ్ మూవీస్ లైక్డ్ బై యూ, అంటే మీకు నచ్చిన మూవీస్ యొక్క కలెక్షన్ని సెట్ అనొచ్చా అనలేమా? థింక్. అనొచ్చు, ఎందుకంటే మీకు మూవీ నచ్చుతుంది లేదా నచ్చదు. నచ్చితే నచ్చినవన్నీ ఒక దగ్గర ఉంటాయి, నచ్చని ఇంకో చోట. సో ఎస్ ఇది కూడా ఒక సెట్. నెక్స్ట్, కలెక్షన్ ఆఫ్ హ్యాబిట్స్ ఆఫ్ యువర్ ఫాదర్. ఆలోచించండి.
ఎస్, ఇది కూడా ఒక సెట్. ఎందుకంటే మీ డాడీ యొక్క హ్యాబిట్స్ యొక్క కలెక్షన్ మీకు తెలుసుగా. మీ డాడీ మార్నింగ్ వాకింగ్కి వెళ్తుండొచ్చు, టీవీ చూస్తుండొచ్చు, సాంగ్స్ ఉండొచ్చు, అలాంటి కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి మీ డాడీకి. సో ఇట్స్ అ స్పెసిఫిక్ క్వశ్చన్. ఎస్ అండ్ యూ క్యాన్ సే ఇట్ ఇస్ అ సెట్. ఇంకా ఇంకొన్ని హ్యాబిట్స్ కూడా ఉండొచ్చు మీ డాడీకి. ఫర్ ఎగ్జాంపుల్, పొద్దున్న లేవగానే మీకు 2 తిట్లు వేయంగానే ఆయన రోజును మొదలు పెడతారు. పడుకునే ముందు ఇంకో 2 సార్లు తిట్టేసి నువ్వు ఎందుకు పనికొస్తా అని తిట్టేసి పడుకుంటారు. అలాంటి హ్యాబిట్స్ కూడా ఉండొచ్చు మీ ఫాదర్కి. ఫైన్. నెక్స్ట్, కలెక్షన్ ఆఫ్ బెస్ట్ సొల్యూషన్స్ ఆఫ్ x³ - 6x² + 11x - 6 = 0. బెస్ట్ సొల్యూషన్స్ అనమాట. ఆలోచించండి. ఇది ఒక సెట్ కాదు, ఎందుకంటే దీని సొల్యూషన్స్ యాక్చువల్లీ ఇది ఒక క్యూబిక్ ఈక్వేషన్. ఎలా సాల్వ్ చేయాలో మీకు తర్వాత ఎప్పుడైనా వీలైతే చూపిస్తాను. దీని సొల్యూషన్స్ వచ్చేసి 1 2 3. కానీ ఏం అడిగాడంటే బెస్ట్ సొల్యూషన్స్ అడగలేదు, బెస్ట్ సొల్యూషన్స్ అన్నాడు. ఇప్పుడు ఏది బెస్టో ఎవరికి తెలుసు అసలు? ఇది ఒక కరెక్ట్ డెఫినేషన్ ఉందా? లేదు. సో ఇది ఒక సెట్ కాదు. సో ఇంతటితో ముగించేద్దాం, ఓకేనా? మీకు సెట్ అంటే ఏంటి, ఇంకొక ఎలిమెంట్ సెట్లో ఉంటే ఏమవుతుంది, సెట్లో లేకపోతే ఏమవుతుంది అన్నది అర్థమవుతుందన్న ఆశతో ఇక నేను విరామం తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చింది, అర్థమైంది అని అనిపిస్తుంటే కామెంట్స్ బాక్స్లో చెప్పండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే అక్కడ కూడా అడగండి, నేను ట్రై చేస్తాను మీకు హెల్ప్ చేయడానికి. ఇంతకుముందు నేను ఎప్పుడు ఇలా కాన్సెప్ట్ చెప్పలేదు, కానీ ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే కాన్సెప్టే మీకు ఎక్కువ హెల్ప్ఫుల్ అని అనిపిస్తుంది ఎప్పటికైనా. సో క్వశ్చన్స్ మీద కన్నా నేను ఎక్కువ కాన్సెప్ట్ మీద ఫోకస్ పెడతాను. ఇంకా కాన్సెప్ట్స్తో పాటు కాస్త క్వశ్చన్స్, అంటే కాన్సెప్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి, కాన్సెప్ట్ చెప్తూ కొన్ని క్వశ్చన్స్ ఇలా బేసిక్ ప్రాక్టీస్, అంటే మీకు మీరే అప్పటికప్పుడు కాస్త ప్రాక్టీస్ ఇలాంటి క్వశ్చన్స్ చేశారనుకోండి, మీరే ఆలోచిస్తారు కాన్సెప్ట్ ఇలా వాడాలి, ఇలా వాడద్దు అన్నది. సరేనా? ఇంతటితో ఇక విరామం తీసుకుంటాను. ధన్యవాదాలు.